హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ చంద్రు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను, మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ రోజు వీడియోలో అయితే నేను ఈ మిర్రర్స్ అనేవి ఎలాగ స్టిచ్ చేసుకోవాలనేది అయితే మీకు ఈ వీడియోలో చూపిద్దాం అనుకున్నాను. 2 సింపుల్ వేస్ లో చూపిస్తాను. మన ఈ మిర్రర్స్ కూడా చాలా విధాలుగా మనం స్టిచ్ అయితే చేసుకోవచ్చు, కానీ మనకు అన్ని అంత కంఫర్టబుల్ గా ఉండవు అనమాట, అంత ఈజీగా ఉండవు. సో నేను ఈ 2 వేస్ లో అయితే ఈజీగా ఎలాగ స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను అనమాట. సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను ఇలాగా యాంకర్ థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు ఇలా యాంకర్ థ్రెడ్స్ లేకపోతే మీరు సిల్క్ థ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ దీనికోసం నేను ఫస్ట్ ఇలాగా మిర్రర్స్ అయితే తీసుకున్నాను. సో ఇదే ఇప్పుడు నేను చూపించబోయే పద్ధతిలోనే మీరు చిన్న స్మాల్ మిర్రర్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇదైతే కొంచెం బిగ్ సైజ్ మిర్రర్స్ అనమాట. సో ఇవైతే నేను ఫస్ట్ ఇలాగా గమ్తో పేస్ట్ చేసుకున్నాను. మామూలుగా ఇలాగ పేస్ట్ చేయకుండా కూడా మీరు వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే పేస్ట్ చేస్తే ఏంటంటే మనం అవి స్టిచ్ చేసేటప్పుడు కదలకుండా కాన్స్టెంట్గా ఒకటే ప్లేస్లో ఉంటాయి. సో మనకి కొత్తగా చేసుకునే వాళ్ళకి అలాగా డిస్టర్బ్ లేకుండా ఉంటుంది అనమాట. సో కొంచెం కదలకుండా ఉంటుంది అని చెప్పేసి నేనైతే స్టిచ్ చేసుకున్నాను. సో గ్లూ పెట్టి మనం స్టిచ్ చేసుకుంటే జస్ట్ మనకు 5 minutes లో అయితే ఇవి స్టిక్ అయిపోతాయి. సో ఇలాగా స్టిక్ చేసుకున్న తర్వాతకి నేనైతే ఇలా నీడిల్కి ఇలాగా యాంకర్ థ్రెడ్ని అయితే తీసుకున్నాను. సో తీసుకొని ఇప్పుడు ఈ మిర్రర్ చుట్టూ వేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ ఈ మిర్రర్కి వచ్చేసి నేను ఇలాగా దీని చుట్టూ కొంచెం గ్యాప్లో, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాగా కొంచెం గ్యాప్లో దీని చుట్టూ ఇలాగా చైన్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. సో మీరు ఇలా కాకుండా దీన్ని పేస్ట్ చేయకుండా, మిర్రర్ని పేస్ట్ చేయకుండా కూడా మీరు చేసుకోవచ్చు. అప్పుడు దీనికైతే అంటే ఇప్పుడు నేను చూపించబోయే ఈ చైన్ స్టిచ్కి అయితే మీరు దీనికి ఇలాగ స్టిక్ చేయకుండా ఉంటే మీ చిన్న బార్డర్ అనేది గీసుకోవాలి. మిర్రర్ చుట్టూ బార్డర్ గీసుకొని దాని మీద మీరు వేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఆ బార్డర్ మీద ఇలాగ చైన్ స్టిచ్ అనేది అయితే వేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నేను చైన్ స్టిచ్ వేసాను, బార్డర్ని ఇది మిర్రర్ స్టిక్ చేశాను కాబట్టి నేనైతే ఇలాగా మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను అనమాట. సో చైన్ స్టిచ్ అంటే ఇంకా ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉండే, ఎవరికి తెలియకుండా అయితే ఏముండదు. సో ఎవరికైనా తెలియదు అనుకుంటే నేను బేసిక్ స్టిచెస్ అనేది ఒక వీడియో అయితే చేశాను, అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అదైతే చూసేయండి. సో ఇలాగా మనము మిర్రర్ని ఇలాగ తిప్పుకుంటూ, అంటే మనకి ఇలాగ షేప్ వచ్చేలాగా ఇలాగ మనము తిప్పుకుంటూ దీన్ని అయితే ఇలాగా ఓవరాల్గా చుట్టూ ఇలాగా చైన్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలాగా హోల్ మిర్రర్ చుట్టూ ఇలాగ వేసుకోవాలి. ఇలా మిర్రర్ చుట్టూ మొత్తం చైన్ స్టిచ్ అయితే వేసుకున్నాను. ఇలాగ చైన్ స్టిచ్ వేసుకునేటప్పుడు ఇది మరి మనం థ్రెడ్ని గట్టిగా లాగొద్దండి, కొంచెం లూజ్గానే ఉంచుకోవాలి. సో ఇలాగా అయిన తర్వాతకి ఇక్కడ మనం చైన్ స్టిచ్ అయితే స్టిచ్ చేసాం కదా ఇక్కడ. సో ఇక్కడ చైన్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా లోపల వైపు ఇక్కడ థ్రెడ్ ఉంటుంది కదా, ఈ థ్రెడ్లోంచి మనము నీడిల్ని అయితే ఇలాగ తీసుకోవాలి. సో ఇలా తీసుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ చైన్ స్టిచ్ ఉంటుంది కదా, దీంట్లోంచి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలాగా స్టిచ్ చేసుకుంటూ దీన్ని ఇలాగ మనం పైకి అనుకుంటూ రావాలి. సో ఈజీగా మనకు పైకి అయితే వచ్చేస్తుంది. సో మనం ఫస్ట్ రౌండ్లో కనుక మనం ఎక్కువ గట్టిగా లాగామనుకోండి తర్వాతకి రాదనమాట. సో అందుకే మనం ఫస్ట్ వేసేటప్పుడు ఇలాగా స్లోగా చూసుకొని కొంచెం లూజ్గా వేసుకుని తర్వాతకి ఇది సెకండ్ మిర్రర్ వచ్చేసి మనం వేసేటప్పుడు ఇలాగా వేసుకోవాలన్నమాట. సో అప్పుడు మనకి ఈ మిర్రర్ అనేది బాగా స్టిక్ అయిపోతుంది గట్టిగా థ్రెడ్ లోపల, ఇంక ఊడిపోతుంది అనే ప్రాబ్లం అయితే ఉండదు. సో మీకైతే ఈజీగానే కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఇలాగా, సో ఇక్కడ ఇంకోసారి చూపిస్తున్నా చూడండి. సో మనకి ఇలాగా చైన్ స్టిచ్ ఇలాగ ఉంది, ఇది ఈ 2 థ్రెడ్స్ ఉన్నాయి కదా. సో లోపల వైపు ఉండే థ్రెడ్ని దీంట్లో లోపల నుంచి మనం నీడిల్ ఇన్సర్ట్ చేసి దీన్ని ఇలాగ పైకి అనాలి. హోల్ మొత్తము స్టిచ్ చేసుకోవాలండి, హోల్ మిర్రర్. సో ఈ ప్రొసీజర్లో ఫస్ట్ది మొత్తం అయితే కంప్లీట్ చేశానండి. సో ఇలాగ ఉందన్నమాట లుక్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇప్పుడైతే ఈ మిర్రర్ అనేది మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టిక్ అయిపోదు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మిర్రర్ని కూడా ఇలాగా నేను స్టిక్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఎలాగ స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు నెక్స్ట్ మిర్రర్ చూద్దాము. సో దీనికైతే ఫస్ట్ కింద నుంచి ఇలాగ నీడిల్ అయితే తీసుకుంటున్నాను ఒక సైడ్ నుంచి. దీన్ని ఇటువైపు ఇన్సర్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనము నీడిల్ని మళ్ళీ ఇలాగా కిందికైతే ఇలాగ దింపుకోవాలన్నమాట. సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడ సైడ్కి ఇలాగా తీసుకోవాలి. నెక్స్ట్ దీనికి ఇటు సైడ్కి
తీసుకున్న తర్వాతకి అగైన్ మళ్ళీ ఇక్కడ ఇలా సైడ్కి తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్కి మనం ఇక్కడ తీసుకోవాలి ఇలాగా. సో మనకి ఇక్కడ ఏంటంటే కొంచెం బాక్స్ షేప్ అనేది ఫామ్ అయిపోతుంది. దాని తర్వాత అగైన్ మళ్ళీ ఇక్కడ ఈ సైడ్కి మళ్ళీ ఇటు సైడ్ డౌన్కి ఇలాగా. సో మనకి ఇక్కడ ఒక బాక్స్ షేప్ అనేది ఫామ్ అయిందనమాట. సో చూడండి ఇక్కడ ఒక బాక్స్ షేప్ అనేది ఫామ్ అయింది. ఇలాగ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను నేను నీడిల్ని ఇక్కడ సైడ్ నుంచి ఇలా తీసుకుంటున్నాను. తీసుకొని దీన్ని ఇక్కడ ప్లేస్ చేయాలి. ఇక్కడ అగైన్ మళ్ళీ దీని సైడ్ నుంచి ఇలాగ తీసుకుంటున్నాను. తీసుకొని ఈ నీడిల్కి ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ సైడ్కి దీని తర్వాత మళ్ళీ ఇటు సైడ్కి తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇలాగ తీసుకోవాలి. దీన్ని ఇక్కడ ప్లేస్ చేయాలన్నమాట. సో మనకైతే ఇప్పుడు ఇలాగా షేప్ అయితే ఫామ్ అవుతుంది. దాని తర్వాత నీడిల్ని ఎక్కడో చోటు నుంచి ప్రాబ్లం ఏం లేదు, మనకి ఎక్కడైనా నుంచి అయినా సరే ఇలాగ పైకి తీసేసుకోవాలి. పైకి తీసేసుకొని ఇక్కడ వచ్చే ఈ థ్రెడ్స్ అన్నీ కూడా ఇలాగా చేసుకుంటూ ఇక్కడ మనకి చైన్ స్టిచ్ వచ్చేలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. సో ఇక్కడ మనకి ఎన్ని థ్రెడ్స్ వస్తాయో అన్ని థ్రెడ్స్ సైడ్కి అలాగా పక్కనే మనము నీడిల్ని ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో మనకు బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. సో ఇలాగా చైన్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇలాగా సో ఓవరాల్ మిర్రర్ మొత్తం ఇలాగే మనం ఈ ప్రొసీజరే ఫాలో అవ్వాలన్నమాట. సో ఇక్కడ మనం చైన్ స్టిచ్ వచ్చేలాగా చూసుకోవాలి అంతే. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఓవరాల్గా వర్క్. మనం ఈ శారీస్ మీదకి కానీ లెహంగాస్ మీదకి కానీ బ్లౌజెస్ మీదకి కానీ దేని మీదకైనా సరే ఇలాగ మనం స్టిచ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా ఓవరాల్ మొత్తం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు నేను చూపించిన ప్రొసీజర్లో ఇలాగా ఓవరాల్ మొత్తం ఇదే వేలో ప్రొసీజర్లో ఇలా మొత్తం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో మనకు చాలా బ్యూటిఫుల్గా అయితే వస్తుందన్నమాట వర్క్. సో ఓవరాల్ మిర్రర్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. సో మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇలాగా ఉందన్నమాట. సో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్.